హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సెప్టెంబర్ 21st నేను సైక్లింగ్ చేసిన బ్లాగ్. ఆ రోజు 7 o'clockకి స్టార్ట్ అయ్యాను. అప్పటికి సన్ రైజ్ కూడా అయింది. ఇక్కడ చూసుకుంటే సన్లైట్ హెవీగానే కొడుతుంది 7 o'clock అప్పుడు. ఇది మా మునగాల పోలీస్ స్టేషన్ పక్కన నుంచి బస్ స్టాండ్ సెంటర్ అనమాట. మెయిన్గా అన్ని రకాల షాప్స్ ఉంటాయి. సండే రోజు కాబట్టి ఎక్కువగా చికెన్ షాప్ దగ్గర రద్దీ చూస్తున్నాం ఇక్కడ. ఇది కూడా మా విలేజే. ఈ పర్టికులర్ పార్ట్ని నేను ఎప్పుడు రికార్డ్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఈ దారిలో మనం స్ట్రైట్గా వెళ్తే కోదాడ మిర్యాలగూడ రూట్ ఏదైతే ఉందో ఆ హైవేని మనం రీచ్ అవ్వగలుగుతాం. సో అది కూడా ఆ రోడ్ కూడా ఒక 4-way టైప్లో కన్వర్ట్ చేశారు. అండ్ మన ఈ రోడ్డు కూడా ఆ రోడ్డుకి కనెక్ట్ చేయడానికి మునగాల నుంచి ఉండే పాత్ కూడా అంతా ఈ మధ్యనే కొద్దిగా నీట్గా చేయడం జరిగింది. ఇప్పుడైతే మునగాల్ విలేజ్ క్రాస్ అయ్యాము. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వచ్చే ఊరు గణపవరం. మునగాల్ నుంచి గణపవరం ఒక 1.5 kilometer అరౌండ్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఈ పామ్ ట్రీస్, పామ్ తోట ఉంది. అండ్ దెన్ సెప్టెంబర్ 21st రికార్డ్ చేసిన వీడియో ఇది. కొద్ది దూరం మాత్రమే ఇక్కడ మనకి రోడ్ సరిగా లేదు. బట్ ఇప్పుడు 1 month అవుతుంది నేను ఈ సైక్లింగ్ బ్లాగ్ రికార్డ్ చేసి. సో ప్రెసెంట్ అయితే మొత్తం కవరప్ అయిపోయింది. ఈ రోడ్ రిపేర్ వర్క్ ఉందో ఈ రిపేర్ వర్క్ కూడా 1 monthలో ఫినిష్ అయిపోయింది. ఈ గణపవరం విలేజ్ వరకు కూడా రోడ్డు కొద్దిగా వైడ్గా ఉంటుంది కంపేరిటివ్లీ. నా గోప్రో సెట్టింగ్స్ సంథింగ్ చేంజ్ అయినట్టున్నాయి. ఈ వీడియోలో చూసుకుంటే మనకి ఫుల్గా కుదుపులు ఉన్నాయి. వీడియో అంతా షేకీగా వచ్చింది. మేబీ అది ఈ స్పీడ్ బ్రేకర్ టైప్లో రోడ్ రిపేర్ థింగ్స్ వల్ల, ఈ అనీవెన్ సర్ఫేస్ వల్ల వచ్చిన షేకింగ్ కావచ్చు. ఈ గణపవరం నుంచి మనం ప్లాన్ చేసిన విలేజ్ చెన్నారిగూడెం విలేజ్కి నేను నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఆ టైంలో మా మదర్ స్కూటీ మీద ఈ రూట్ చూడడం జరిగింది. నాకు ఇప్పటికీ అంత గుర్తులేదు ఈ రూట్ అంతా కూడా. సో మనం గూగుల్ మ్యాప్స్ చూసుకొని ఫాలో అవుతూ వెళ్ళాము. ఈ గణపవరం విలేజ్ కూడా ఇంత లోపల వరకు ఇన్ని ఇల్లులు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా మనకి ఆ రోడ్డు మీద ఏదైతే ఇల్లులు ఉంటాయో, హౌసెస్ ఉంటాయో అక్కడ వరకే విలేజ్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఈ లోపల వరకు కూడా చాలా వరకు కవరప్ అయింది విలేజ్ అంతా. ఇక్కడి నుంచి ఇక ఫైనల్గా మనం పొలం గట్లలో ఉన్న రోడ్ని అనుసరించాలి. ప్రతి ఊర్లో మనకి కామన్గా కనబడేవి ఈ గ్రామ సింహాలే. యాక్చువల్గా ఆ ముందు రోజు చాలా హెవీగా పడింది వర్షం. ఇప్పుడు చూసాం కదా బురద. అక్కడ ఆ బురదలో వాటర్ లెవెల్ కొద్దిగా ఉందనుకున్నాను. ఎప్పుడైతే నేను సైకిల్ లోపలికి వెళ్ళానో నా షూస్ కూడా తడిసిపోయాయి. చూస్తున్నాం కదా రోడ్ ఎలా ఉందో. మొత్తం మట్టి రోడ్డే పొలం గట్ల మీద ఉన్నది. అండ్ ఇదంతా కూడా బురదతోటి నాని ఉండడం వల్ల మనం ఎప్పుడైతే సైకిల్ తొక్కుతున్నామో చాలా హార్డ్గా మూవ్ అవుతుంది. మన ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ కొద్ది దూరం వెళ్ళాక ఈ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ బురద కూడా లాగేస్తుంది లోపలికి. అందుకని నేను కాసేపు వాక్ చేశాను. ఓవరాల్గా ఈ గణపవరం మట్టి రోడ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఇక్కడి నుంచి ఒక నియర్లీ ఒక 2 kilometers దాకా ఉంటుంది. ఇక్కడ మనం 2-wheelerతో రావాలన్నా చాలా చికాకే. ఇక్కడ ఈ మర్రి చెట్టుని చూస్తుంటే దీనికి ఒక 40 years ప్లస్సే ఉంటుందేమో అనిపించింది నాకు. దాని ఏజ్ చాలా పెద్దగా ఉంది. ఇంతకన్నా పెద్దవి కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ దారిలో ఇది కనపడింది కాబట్టి కాసేపు మనం చూపించడం జరిగింది. కాలువ కట్టకి కనెక్ట్ అయ్యే రోడ్డు వరకు కూడా మొత్తం ఈ పొలం గట్ల రోడ్డే, మట్టి రోడ్డే. సో చాలా ఇబ్బంది పెట్టింది నన్ను అయితే. నియర్లీ 2 kilometers ఉంది. ఈ 2 kilometers కూడా బురద తడి మట్టితో కవరప్ అయి ఉంటుంది. ఫైనల్గా ఈ మట్టి రోడ్డు దాటేసి మనం ఈ కాలువ కట్ట మీదకైతే వచ్చాము. ఈ కాలువని దాటేస్తే మనకి వెంటనే ఈ చెన్నారిగూడెం విలేజ్ అనేది వస్తుంది. మనం ఎప్పుడు చూపిస్తూ ఉంటాం కదా మునగాల విలేజ్ హద్దు అన్నమాట కాలువ. ఈ కాలువ దాటితేనే మనకి మునగాల విలేజ్ వస్తుంది అని. ఇక్కడ చాలా వైడ్గా ఉంది. మన దగ్గరకు వచ్చేసరికి 2 partsగా విడిపోతుంది కదా. ఇక్కడ విడిపోక ముందు ఫుల్గా వైడ్గా ఉంది. మనం ఈ కట్ట దాటాక జస్ట్ ఒక 1/2 kilometer ఉన్నట్టుంది చెన్నారిగూడెం విలేజ్కి రోడ్డు. సో స్టార్టింగ్ ఇలా మట్టి రోడ్డు ఉన్నా వితిన్ ఒక 5 minutesలోనే మనకి సిమెంట్ రోడ్ వచ్చింది. ఆ తర్వాత మనం ఎంటర్ అయిపోయాం చెన్నారిగూడెం విలేజ్కి. వన్స్ చెన్నారిగూడెం విలేజ్ వెళ్ళాక విలేజ్లో అయితే నేను మళ్ళీ రికార్డింగ్ చేయలేదు ఎటువంటి క్లిప్స్. బికాస్ ఆల్రెడీ 7:30 దాకా అయింది టైము. జనాలు అందరూ బయటే ఉన్నారు. అందుకని నేను ఏది రికార్డ్ చేయలేదు, అలానే వెళ్ళాను.
సో వన్స్ ఇది అవుట్స్కట్స్కి వచ్చాక, చెన్నార్గూడెం అవుట్స్కట్స్కి వచ్చాక రికార్డ్ చేసిన క్లిప్పింగ్. ఇలా నేను పాస్ అవుతూ ఉంటే ఒక చోట మనకు ఒక చిన్నపాటి చెరువు వచ్చింది. సో ఆ చెరువు చూసాక నా మెమరీ రిసెంబుల్ అయింది. ఏంటంటే నేను ఇంటర్ చదువుతున్న టైంలో ఇంకో ఫ్రెండ్ తోటి వచ్చాను ఇక్కడికి. సో అప్పుడు ఈ రోడ్డు ఇంత నీట్గా లేదు, మట్టి రోడ్డే ఉంది. అండ్ ఈ చెరువు పక్కనే లిల్లీ పూలు కూడా ఉన్నాయి. ఆ పూలు కట్ చేసుకొని వెళ్ళాము. సంథింగ్ లోటస్ ఫ్లవర్స్, లిల్లీ పూలో నాకు ఐడియా లేదు కరెక్ట్గా, బట్ అది మాత్రం ఆ చెరువులోనే ఉన్నాయి, ఆ గట్టు మీద. సో అలా మేము జాగ్రత్తగా ఆ సైడ్కి, బికాస్ నాకైతే ఈత రాదు, అలా దాని సైడ్ వరకు వెళ్ళి ప్లక్ చేసి మేము ఇంటికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. అది బాగా గుర్తు నాకు. ఆ చెరువు చూడగానే నేను మెమొరైజ్ అయ్యాను. ఇక్కడ ఆ చెరువు నుంచి వచ్చే వాటరే ఈ పొలం గట్లలోకి వెళ్తున్నాయి. ఇక్కడ వరి పొలాలని సాగు చేసుకోవడానికి ఆ వాటర్నే యూజ్ చేస్తున్నారు. ఈ చెన్నార్గూడెం విలేజ్ నుంచి నెక్స్ట్ ఊరు వచ్చేసి బేతోలు, మనం వెళ్ళే దారి. ఇది ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ కనపడుతుంది మనకి. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినట్టున్నాం. ఇక్కడ మన గ్రామ దేవతకి సంబంధించిన టెంపుల్స్ అనుకుంటా అవి, మైసమ్మ, ఉప్పలమ్మ అలాంటివి ఉంటాయి కదా, అవి ఎక్కువగా ఇలా చెట్ల కిందనే ఉంటాయి. ఆల్మోస్ట్ టైం 8 అయింది. అంటే మనం సైక్లింగ్ రైడ్ స్టార్ట్ చేసి 1 అవర్ అయింది. 1 అవర్ కూడా ఎక్కడ ఆగకుండానే వచ్చేసాం. సో ముందు రోజు వర్షం పడడం వల్లే ఇలాంటి గుంతల దగ్గర బాగా బురద నీరు అయితే ఉంది. ఇలా ఈ బేతోల్ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ రోడ్డు అయితే డ్యామేజ్డ్గా అనిపించింది మనకి. అయితే ఈ చెన్నార్గూడెం విలేజ్ కూడా చిలుకూరు మండలం కిందకు వస్తుంది. మునగాల మండలం నుంచి చిలుకూరు మండలంకి అయితే వచ్చేసాం. ఇదే బేతోలు విలేజ్. చిలుకూరు మండలం హెడ్ క్వార్టర్స్ కన్నా కూడా బేతోలు విలేజ్ చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఇది లోపలికి ఉండడం వల్ల మండల్ హెడ్ క్వార్టర్స్ అయితే కాలేకపోయింది. ఊరు మాత్రం చాలా పెద్దది. ఇక్కడ అన్ని రకాల షాపులు చాలా కాంపిటీషన్తో రన్ అవుతూ ఉంటాయి. మినిమల్గా మనకి కావాల్సిన మెడికల్ షాపులు కానీ, చికెన్ షాప్ సెంటర్లు, కిరాణా షాపులు, బ్యాంక్స్, అన్ని రకాల ఫెసిలిటీ సదుపాయాలు అయితే ఉంటాయి. కొద్దిగా లోపలికి ఉంటుంది అంతే. అయితే ఈ బేతోల్ విలేజ్లో ఒక 20 మినిట్స్ అయితే నేను హాల్ట్ అయ్యాను మా రిలేటివ్ వాళ్ళ ఇంట్లో. ఏమైందంటే నేను ఒకసారి ఆగి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను నా గోప్రోని వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయాను. ఆల్మోస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి గోప్రోని తీసుకురావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఈ మిల్లు వరకు వచ్చేసాను వితౌట్ గోప్రో. ఇక్కడికి వచ్చాక నాకు గుర్తొచ్చింది, నేనేంటి ఏదో మర్చిపోయాను, గోప్రో క్యారీ చేయట్లేదు అని. ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. బికాస్ ఆ రోడ్లు ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్ ఫేజ్లో, ఆ రోడ్ల వల్ల అండ్ ఆ బురద వల్ల సమ్వేర్ నా బాటిల్ కూడా మిస్ అయిపోయింది. ఒకటి ఫస్ట్ నా బాటిల్ మిస్ చేసుకున్నాను, ఇది మర్చిపోయాను. గోప్రో అయితే మళ్ళీ తెచ్చుకున్నాను. అలా మన రైడ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ వెళ్ళిపోయాను. మనం 7కి స్టార్ట్ అయ్యాం కదా, 7 నుంచి కూడా ఎండ హెవీగానే కొడుతుంది. ఇప్పుడు కూడా హెవీగానే ఉంది. అలా బేతోల్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ వచ్చే ఊరు పోలేనుగూడెం. బట్ పోలేనుగూడెంలో మనం ఎటువంటి క్లిప్పింగ్ తీయలేదు. ఇక డైరెక్ట్గా ఇక్కడ బరాకత్గూడెం వరకు వచ్చేసాం. ఇక్కడ బరాకత్గూడెంలో మనకి హైవే కనెక్ట్ అవుతుంది. ఈ హైవేని మనం తీసుకొని మళ్ళీ మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇది బరాకత్గూడెం బొడ్రాయి సెంటర్. ఈ బొడ్రాయి సెంటర్ నుంచి మనం ఫ్లైఓవర్ మీదకి అయితే ఎక్కాలి. వన్స్ ఈ ఫ్లైఓవర్ ఎక్కాక నేషనల్ హైవే అయితే కనెక్ట్ అయింది మనకి. హైదరాబాద్ విజయవాడ హైవే ఇది. మనం ఇప్పుడు హైదరాబాద్ దిక్కున మునగాలు వెళ్ళాలంటే హైదరాబాద్ దిక్కున వెళ్ళాలి, ఇటు బరాకత్గూడెం నుంచి. కాబట్టి లాస్ట్ సైక్లింగ్ బ్లాగ్లో కాలువలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా నిండుగా ఉన్నాయి. జనరల్గా మనం ఎప్పుడు ఫ్లైఓవర్ మీద నుంచే వెళ్తుంటాం, కానీ డిస్టెన్స్ వచ్చేసి 23-24 కిలోమీటర్స్ దాకే ఉంది ఇప్పటి వరకు మన రౌండ్ ట్రిప్. అందుకని కింద నుంచి చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇది ఫ్లైఓవర్ కింద ఉండే సెంటర్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఫ్లైఓవర్ సెంటర్ కింద షాప్స్ దగ్గరగా ఉంటాయి, మెయిన్ సెంటర్ లాగా ఉంటుంది. మళ్ళీ దీని తర్వాత మనకి నెక్స్ట్ సెంటర్ వచ్చేసి బస్ స్టాండ్ సెంటర్. అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బస్ స్టాండ్ సెంటర్లో కూడా ఫ్రూట్ షాప్స్ కానీ, చికెన్ సెంటర్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, ఇంకా రకరకాల షాప్స్ లైన్గా ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు రోడ్ వైండింగ్ కాకముందు మెయిన్ సెంటర్ ఇదే అనమాట. ఈ పోలీస్ స్టేషన్ పక్కనే ఎప్పుడు కూడా బస్సెస్ ఆగేవి. బట్ వన్స్ ఎప్పుడైతే ఈ ఎక్స్టెన్షన్ అయిందో పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొద్దిగా ముందుకి రావడం అయితే జరిగింది. దట్స్ ఆల్ గైస్. ఈరోజు మనం 26 కిలోమీటర్స్ రైడ్ అయితే ఫినిష్ చేసాం. మళ్ళీ మనం నెక్స్ట్ సైక్లింగ్ బ్లాగ్లో కలుద్దాం.